ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 12వ అధ్యాయము కుమారస్వామి యొక్క జననము. ఈ కుమారస్వామి యొక్క జననాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తీరుతుందట. ఇదొక అద్భుతమైన అధ్యాయం. ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి వైధవ్యం కలగదట. అంటే స్త్రీలకు భర్త లేకపోవడము, పురుషులకు భార్య లేకపోవడాన్నే వైధవ్యం అంటారు. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. మన్మధుణ్ణి దహించి శివుడు అంతరార్థం చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూసిన హిమవంతుడు కూడా భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతి పరమశివుని రూపమును ఔదార్య గుణములను చూసి నాకితడే భర్త కావాలనని తలుచెను. తన తలపు తీరుటకై గంగానదీ తీరమున తపమాచరించ నిశ్చయించెను. తల్లిదండ్రులు ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదు అని ఎంత వారించినా ఆమె మానలేదు. పార్వతి గంగానదీ తీరమును చేరి మహాలింగ స్వరూపము నేర్పరిచి నిరాహారయ్యై జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపము ఆచరించెను. శివుడు పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమును వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నదని తెలుసుకుని శివుణ్ణి పరిహసించెను. అలా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు శివుణ్ణి రకరకాలుగా పరిహసిస్తూ నిందిస్తూ ఉన్నాడు. అయినా కూడా పార్వతీమాతకు శివునిపై గల దృఢానురాగము చెదిరిపోలేదు. అది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకుమని అన్నాడు. పార్వతి శివుణ్ణి భర్తగా కోరెను. శివుడును ఆమె కోరుకున్న వరమిచ్చి అంతర్ధానం పొందెను. తర్వాత శివుడు ఒకరోజు సప్తఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్తఋషులు వచ్చి నమస్కరించుచు శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడగమని చెప్పాను. సప్తఋషులు శివుని ఆజ్ఞ శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని దగ్గరకు వెళ్లారు. హిమవంతుడు వారికెదురెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచ్చే నేను ధన్యుడునైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తప ఫలము, పుణ్య ప్రయోజనము. మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించండి అని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములయ్యున్నవి. మా రాకకు గల కారణమును వినుము అని ఇలా చెప్పసాగారు. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవ్వరూ లేరు. ముల్లోకములందును ఎక్కడా కూడా ఆమెకు తగిన భర్త శివుడే. ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివుడికిచ్చి వివాహము చేయవలెను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపములన్నింటికీ నీకిట్లు ప్రతిఫలం లభించినది అని పలికిరి. హిమవంతుడు కూడా సప్తఋషుల మాటలు విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగానదీ తీరమున శివుని భర్తగా కోరి తపము ఆచరించుచున్నది. పరమేశ్వర్ని వివాహమాడుట ఆమెకు మాకు ఇరువరికి ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రుడకు ఇచ్చితిని. మీరు పరమేశ్వర్ని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతీ నీకు ఇయ్యబడినదని చెప్పుడు. ఈ వివాహము కూడా మీరే నిర్వహింపుడు అని ఆనందంగా పరమానందంతో పలికెను. సప్తఋషులు హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలు చెప్పిరి. లక్ష్మీదేవి మొన్నకు దేవకాంతలు, విష్ణువు మొన్నకు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము చూడవచ్చిరి. శివుడును సర్వదేవగణాలను, మునులను, షణ్మాతలను పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢై వేద ఘోషతో బేరి మృదంగ ప్రభృతి వాదధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణము చేరేరి. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమకు శుభలగ్నమున పార్వతిని శివుడికిచ్చి వివాహము కాంచెను. వారి వివాహము ముల్లోకములకు మహోత్సవమయ్యను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారము సుఖించుచుండెను. పగలు సర్వసంపన్నమగు హిమవంతుని ఇంట, రాత్రులందు సరస్తీరములయందు, పుష్ప ఫల సమృద్ధులగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందు శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాలు
సంవత్సరాలు గడిచినవి. ఇంద్రుని శాసనం అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల సంగముచ్చే పోయేడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనము ఎదురు చూస్తున్నటువంటి దేవతలు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యను. వారందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రసాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భములు నిలువటలేదు, కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండానట్లు చేయవలెను. ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము. రసాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లు వ్యవహరింపుము. వారికి పునఃసంగమనము లేనిచో పార్వతీ గర్భము నిలుచును. రతాంతమున నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునికెదురు నిలిచి శిష్యుడివై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహము తీర్చును. ఈ విధముగా అయినచో గర్భవతియకు పార్వతీ పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే హతమగుడు. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటకు పోయెను. శివపార్వతుల సంగమమున శివుడు వీర్యము విముక్తము కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్ర విహీనియై ఉన్న పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను. శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున ఆటంకము చేసితివి. వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచట లేకుండుటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుము అని తన వీర్యమును అగ్నియందు ఉంచెను. అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానినంతా వారికి చెప్పెను. దేవతలు అగ్ని మాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారము పొందిరి. అగ్నిలోనున్న శివ వీర్యమును పిండ రూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు అని విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షణ కోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయరి. ఆమెను బహువిధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లి వంటి దానివి, అన్ని జగములకు అధిపతివి నీవే. దేవతల హితముకై శివవీర్యమును నీవు భరింపుము అని కోరిరి. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమును విడుచుకొను మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలోనున్నటువంటి రుద్ర వీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్ర వీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివ వీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బలో పడిన శివ వీర్యము 6 విధములుగా అయ్యెను. బ్రహ్మదేవుడు పంపగా వచ్చిన షట్కృత్తిక దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకుండా పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్లు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచున్నారు. ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందుకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమని అడిగెను. అప్పుడు శివుడు, పార్వతి వినుము అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవు అతడిని చూసి చాటునకు పోతివి. నేను కోపించి పతనోన్ముఖమైన నా తేజస్సును అగ్నియందు ఉంచితిని. అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజస్సును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుష రూపము అయ్యెను. ఆ పురుష రూపమన్న చోటకు మనము ఇప్పుడు వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడొకటి చేతనే నీ స్తనముల నుండి
క్షీరము స్రవిస్తున్నది. నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణువుకు సమానమైనటువంటి పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలు విని ఈ బాలుని తన ఒడిలో ఉంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహము పొంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుడు తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందభరితురాలై ఉండెను. రాజా, పరమాద్భుతమగు కుమార జననము నీకు వివరించితిని. దీనిని చదివినను విన్నను పుత్ర పౌత్రాభివృద్ధి కలుగును, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణ ప్రయోగమును చేసి శివుని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునుందెను. మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపమును పోగొట్టును మరియు వైధవ్యము కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుట, పురుషులకు భార్య లేకపోవుట వైధవ్యము అని చెప్పబడును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందెను. మన్మధుడు దగ్ధుడై వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమును విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోత్తముడు అయి భార్యా ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములు ఆచరించిన వారైనను కష్ట పరంపర తప్పదు. ఎలాంటి ధర్మాలను ఎలాంటి వ్రతాలను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించనుచో వారికి అన్ని ధర్మములు ఆచరించినంత పుణ్య ఫలితం కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. విన్నారు కదండి, వైశాఖ పురాణము 12వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.